అందుకని అట్లా కూడా అంటే ఏజ్ తోని కొందరిని పక్కన పెడతారు. అట్లానే ఇంకో రకంగా చెప్పాలంటే మనకు అసంతృప్తి లేకపోయినా సరే కొందరిని ఇక్కడ రవనీత్ సింగ్ బిట్టు ఎపిసోడ్ ను కూడా మనం ఇంకొక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చేమో. చెప్పుకోవచ్చు, ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే అన్ని రకాల కాబినెట్ అనేది ఒక్కటి మాత్రం మార్పు పోనియరు, మోడీ మార్పును పోనియరు, ఆర్ఎస్ఎస్ మార్పును అసలు పోనియరు. బేసిక్ అది కదా, బేస్ లైన్ అది కదా, ఈ రెండు పోనియరు. మూడోది ఏం చేస్తారంటే మోడీకి ఇష్టమైన వారు కష్టమైన వారు కాదు, మోడీకి ఇష్టమైన వాళ్ళే ఉంటారు, సమస్య లేదు, అది మాత్రం గ్యారంటీ, సమస్య లేదు. దానిలో ప్రధానంగా అమిత్ షా ప్రధాన పాత్ర వహిస్తాడు. నెపం అంతా అమిత్ షా మీద నెడతారు. గతంలో వాజ్పేయి అద్వానీ జంట ఎట్లనో ఇవాళ మోడీ అమిత్ షా జంట అటువంటిది. అంటే ఎక్కడ వాజ్పేయి బదనాం కాలే, కానీ బదనామైన తిట్టు తిన్నా మోడీ అప్పుడు అద్వానీ తిన్నాడు. ఇప్పుడు కూడా అంతే, ఏమైనా తిట్టు తింటే అమిత్ షా తింటాడు, సమస్య ఏమున్నది. కనుక మోడీ గారు ఏమంటారు అంటే అమిత్ షా సలహాలు పాటిస్తారు. దాంతో పాటు ఇప్పుడు ఒక రంగం చెప్పాలి, నితిన్ గడ్కరీ ప్రధానమంత్రికి పోటీదారు కానీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం అక్కడే ఉండి నాగపూర్ ఎంపీగా ఉన్నాడు కనుక అటువంటి వాళ్ళని తప్పించే ప్రయత్నం అస్సలు చేయడు, సీనియర్ తప్పించే ప్రయత్నం అస్సలు చేయడు. గతంలో నష్టపోయింది యశ్వంత్ సిన్హా లాంటి వాళ్ళని దూరం చేసుకోవడం చూసినాం కదా మనం బీజేపీ. అటువంటి వాళ్ళని దూరం చేసుకోవడం, యశ్వంత్ సిన్హా ఏది పడితే మాట్లాడాడు, కామ్గా ఉంటే వేరుంటుండే. అంతేందుకు ఇప్పుడు కేబినెట్ లో గతంలో ఉండి ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు కూడా కొంచెం అసంతృప్తితో ఉంటాడు. ఇప్పటికి కూడా అద్వానీ ప్రేమికుడు ఆయన, ఇప్పటికి కూడా అద్వానీ కలిసి వస్తుంటాడు వెంకయ్యనాయుడు గారు. వెంకయ్యనాయుడు గారు రాష్ట్రపతి పదవి ఇచ్చేది ఉండే, అప్పుడు ఇవ్వలేదు. కనుక నేను పదవీ విరమణ చేసిన కానీ పదవి విరమణ చేయాలని ఆయన మాట ప్రతిసారి అంటుంటారు వెంకయ్యనాయుడు గారు, చూస్తున్నారు కదా మనం. కనుక మోడీ పట్ల వ్యతిరేకత లేకపోయినా అద్వానీ పట్ల ప్రేమ ఉంటుంది. అటువంటి వాళ్ళని దూరం చేసిన సందర్భాలను చూసినాం కదా మనం. సరే వెంకయ్యనాయుడు గారు కొత్త పదవి ఇచ్చేది ఏముండదు కానీ మనం తెలుగు వాడికి చెప్తున్నాం. అట్లాగే మొత్తం దేశవ్యాప్త పరిస్థితులు చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో వ్యూహానికి పనికొచ్చేదాన్ని మంత్రివర్గం తీసుకుంటారు. నెంబర్ 1 మీరు అన్నట్టు మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, అట్లాగే పంజాబ్, గుజరాత్ నుంచి కూడా ఈ 4 రాష్ట్రాల నుంచి కొంత అన్ని కీలకమైనటువంటి రాష్ట్రాలే, బీజేపీకి చాలా ఆయుపట్టు లాంటి రాష్ట్రాలు. మళ్ళీ అట్లానే అక్కడ వ్యక్తిని తప్పియారు, అది కూడా చెప్తున్నాను. ఒకవేళ ఇప్పుడు చెడ్డాన్ కనుక ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిత్వాన్ని పెట్టుకుంటే మంత్రి పదవి తీసుకుంటారు కానీ రేపు పొద్దున్న చెద్దాన్ని అక్కడికి పూర్తిగా ప్రచారానికి అక్కడే పంపుతారు అంటున్నాను. అట్లా అంటే ఒక గన్మెన్ ఉంటాడు, హంగు ఆర్బాటం ఉంటుంది. ఒక ఎంపీగా ఉంటే ఏముంటది, కనుక మంత్రిగా అనుకోండి చాలా కార్యక్రమాలు పాల్గొనవచ్చు అక్కడ, అట్లాంటివి చేస్తారు. కనుక ఈ వచ్చే సంవత్సరం జరిగే 4-5 రాష్ట్రాల ఎన్నికల్లో ఉపయోగించుకోవడానికి మంత్రివర్గాన్ని ఒక అస్త్రంగా వాడుకునే ప్రయత్నం అవుతుంది. ఇష్టం లేని వాళ్ళని పారదోలడానికి కూడా ఒకసారి ఎప్పుడైనా మనం సెల్ ఫోన్ లో అవసరం లేని వ్యక్తిని, అవసరం లేని విషయాలను మనం డిలీట్ ఎట్లా చేస్తామో, మంత్రివర్గంలో 72 మంది ఉన్నారు. 72 మందిలో మనం, నా ఉద్దేశం 12 మంది మంత్రులే గట్టిగా తెలుసు మనకు కదా, కొంచెం మనలాంటి చదువుకున్న వాళ్ళకైతే ఇంకొక 10 మంది తెలుసు, అంతేగాని తెలియదు కదా మనకు. కనుక అట్లా చూసుకుంటే అది ప్రాముఖ్యం లేని శాఖ లేకుండా ఇందులో ఇంకా అవకాశాలను బట్టి చూస్తే సపోజ్ మనం శివసేన, ఉద్ధవ్ ఠాక్రే శివసేన నుంచి 6 ఎంపీలు బీజేపీలో చేరిపోయారు. తో పాటు అంటే అఫ్కోర్స్ టీడీపీ నుంచి చూసుకుంటే కనుక 16 మంది ఎంపీలు ఉంటే కనుక, సో ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ నుంచి 16 ఉంటే, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే నుంచి దిగువ సభకు వచ్చిన వాళ్ళ సంఖ్య చూస్తే 13 ఉంది. సో రెండవ అతిపెద్ద మిత్రపక్షంగా మనకి శివసేన కనిపిస్తోంది. సో ఇప్పుడు ఈ రెండింటి మిత్రపక్షాల విషయంలో ఆలోచిస్తే కనుక, సో మిత్రపక్షాలకు ఏమైనా కొత్త అవకాశాలు ఇచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తోందా? తెలుగు రాష్ట్రాలు కూడా దీనిలో, కూటమి ప్రభుత్వం ఏపీ కూడా చాలా కీలకంగానే కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలు పెద్ద మార్పు రాకపోవచ్చు, వస్తే సంజయ్ గారిని రాకపోవచ్చు, బట్ మిత్రపక్షాల డిమాండ్స్ వినిపించే ఛాన్స్ ఉందా అన్నది నా సందేహం. అంటే ఇప్పుడు ఈ అబ్కా బార్ చార్సా అన్నట్టు అబ్కా బార్ తెలంగాణ వాళ్ళకి కావాల్సింది. తెలంగాణకి 2 మంత్రి పదవులు ఉన్నాయి, ఇస్తే ఇంకో బీసీకి అంటే డిజిటల్ రైడర్కి ఇవ్వాలి, ఇస్తే అదొక అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. కానీ ఈటెల్లాందరికి ఇస్తే బండి సంజయ్ని తీసేయాల్సిన అవసరం లేకుండా ఉంటే ఒకటే ఊరిలో 2 కత్తులు విడదీద్దాం అనుకుంటే అదొకటి అవుతుంది. కానీ అక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎట్టి పరిస్థితులలో ఇప్పుడు 3 మంత్రి పదవులు ఉన్నాయి. ఒకటేమో బీజేపీకి స్వయంగా ఉన్నది, బీజేపీ గెలిచింది 3 ఎంపీలు అక్కడ, అంతకంటే ఎక్కువ ఇవ్వలేరు కదా అక్కడ. రెండవది ఇటు పక్కన ఏమంటే మిత్రపక్షానికి 16లో 2కి పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు సమర్థవంతంగా పనిచేస్తారు. రామ్మోహన్ నాయుడు మీద కానీ చంద్రశేఖర్ మీద ఎలాంటి ఆరోపణలు లేవు. ఓ రకంగా చెప్పాలంటే మంత్రి సరే ఆరోపణలు వచ్చినాయి, ప్రమాదాల కారణం నువ్వే అంటే ఎట్లా చేస్తారు. కానీ చాలా వరకు అప్పుడు ఆ మధ్యన కొంత విమానాలు టైమింగ్స్ లో చేంజ్ కావడం, చాలా పెద్ద ఎత్తున ఆ టైం టేబుల్ కింద మీద కావడం వాటికి వచ్చినాయి. కానీ దానివల్ల రామ్మోహన్ నాయుడు సామర్థ్యాన్ని శంకించే అయితే లేదు కనుక అక్కడైతే మార్చారు. కొత్తగా వాళ్ళని కూడా ఇవ్వరు అంటున్నాండి. జనసేనకు ఉన్నదే 2 ఎంపీలు కనుక వాళ్ళ నుంచి అయితే తీసుకునే పరిస్థితి ఉండదు అనుకుంటున్నాను నేను. చూద్దాం. నా ఉద్దేశం మీరు అన్నట్టు తెలుగుదేశం తర్వాత అది ప్రధాన మిత్రపక్షం ఇప్పటిదాకా మన నితీష్ కుమార్ జేడీయూ ఉన్నది కనుక అక్కడి నుంచి జనతాదళం ఉన్నది, జేడీయూ కనుక జనతాదళం యునైటెడ్ కదా అది జేడీయూ.
ఇక్కడ నుంచి తీసుకుంటే ఇటుపక్క మనకు మన మహారాష్ట్ర పరిణామాలు మాత్రం కొంతమంది ఒక్కటి 2 మంత్రి పదవులు ఇచ్చారు. ఎందుకంటే 13 మంది ఉంటారు కదా వాళ్ళు. పాయింట్. అవును. కనుక 12 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. అసలు ఏమి దిశపతి చేయకుండా ఉన్నదాన్ని ఇస్తే కూడా 9 మంది అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ మంది ఆశావాహులు కూడా లేరు. ఇప్పుడు మిగతా దానిలో ఇప్పుడు మన ఉదాహరణకు తెలంగాణ కేబినెట్ మార్చాలంటే 1,00,000 చిక్కులు వస్తాయి. చూస్తున్నాం కదా సో మనం. మీరు అన్నట్టు సార్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ 2 రాష్ట్రాలు పక్కన పెడితే జనతాదళ్ కానీ లేదంటే ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన నుంచి వెళ్ళిపోయినటువంటి పార్టీకి కానీ అండ్ మోర్ ఓవర్ రైట్ టీఎంసీ కానీ ఈ మూడింటికి కొంత ప్రయారిటీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు కదా. ఉంటుంది. ఇప్పుడు రాజ్యసభకు తీసుకున్న మొన్న నితీష్ కుమార్ ఉన్నాడు కదా, తప్పనిసరి మన కేంద్ర మంత్రి కీలక పదవి వస్తుంది గ్యారంటీ. ఎవరిని రప్పియకపోయినా కీలక పదవి ఇస్తారంటున్నారు. కొన్ని ప్రధానమంత్రి దగ్గర ఉన్న శాఖలు, అమిత్ షా దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి. కనుక ఏదైనా సరే ఉన్న మంత్రులలో 10 మంది మంత్రుల్లో ఎవరిదో ఒక్కరిది తీసేసుకొని ఇచ్చే అవకాశం కూడా నేను అనుకుంటున్నాను. మిగతా 2-3 శాఖలు చేస్తుండొచ్చు. కానీ ఇదంతా ఢిల్లీలో ఇప్పుడు నిన్న మొన్న చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయి. అసలు మంత్రివర్గం కానీ చర్చ కావాలని లేవదీసింది కేంద్ర ప్రభుత్వం అంటున్నాడు. ఎందుకంటే కావాలని లేవదీయడం వల్ల కొంత సారం వస్తుంది. ఇప్పుడు మజ్జిగ చిలికితేనే వెన్న వస్తుంది, వెన్న విస చేస్తేనే నెయ్యి వస్తుంది. నెయ్యి రాకముందు మజ్జిగ చిలకాలి కదా, వెన్న రావాలి కదా మొదలు. అందుకని క్రీమ్ తీసుకోవడానికి అంటే ఏం చేస్తే బాగుంటది అనేది ప్రజల నుంచి సలహాలు వస్తాయి. ఈ చర్చలో కొన్ని నిజాలు బయటపడతాయి. ఈ చర్చలో వ్యతిరేకత కూడా బయటపడుతుంది. ఫలానా వాడిని తీసేయమని వ్యతిరేకత ఉంటుంది, ఫలానా వాడిని తీసుకోమని అనుకూలత ఉంటుంది. 2 ఉంటాయి. కనుక తీసుకునే వాడికి కూడా వ్యతిరేకత ఉంటుంది. వాడిని పలానా తీసుకుంటే ఏమైంది, దాన్ని ఒక లీక్ అఫీషియల్ లీక్ ఇస్తారు. శ్రీకాంత్ మంత్రివర్గం తీసుకుందాం అనుకుంటే శ్రీకాంత్ వ్యతిరేక ప్రయత్నం చేస్తారు కదా వద్దనేది. దానికి ఇటువంటివన్నీ బయటపడతాయి. అంటే పేర్లు బయటపెట్టడం వాళ్ళే చేస్తారు, పేర్లు వద్దనుకునే వాళ్ళు చేస్తారు. అంతిమంగా నా ఉద్దేశం అయితే ఒక 5గురు మాత్రమే కీలకంగా ఈ మంత్రివర్గ నిర్ణయంలో ఉంటారు. ముఖ్యంగా అందులో ఇద్దరేమో మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళని కలుపుకుంటారా అంటే శంకర్లో వచ్చి తీర్థం కావాలి కదా. ఒక 10 మంది అనుకున్నాం, 5గురు అనుకున్నామంటే దాని విలువ వేరే ఉంటది. ఇద్దరే అనుకున్నామంటే వ్యతిరేకత కూడా వేరే ఉంటది. కనుక నిర్ణయం జరిగేది ఆ ఇద్దరి మధ్యన, ఇద్దరితోని అమిత్ షా, మోడీ, తర్వాత ఒక 5గురిని కలుపుకొని మొత్తం మీద ఈ మంత్రివర్గ విస్తరణకు బాటలు వేస్తాం అనుకుంటున్నాను. ఒక దేశంలో ఇంత ఊహాగానాలు చేసి కూడా నేను ఇంత కూడా ఊహిస్తున్నా శ్రీకాంత్, అసలు ఏం చేయకుండా 1 నెల ఆపిన సందర్భం కూడా చూస్తా. అంటే హైప్ క్రియేట్ చేసి పాల పొంగ పైకి వచ్చినాక స్టవ్ ఆపేస్తే ఎట్లా అవుతుందో అట్లా కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు మంత్రివర్గంలో వాళ్ళకి సరిపోతుంది. కురియన్ విషయంలో సరే, ఇప్పుడు వెంటనే పక్కన పెడితే ఆయన రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేయగానే వెళ్ళి రాష్ట్రపతిని కలవడం జరిగింది. సో అదే సంకేతంగా కనిపించింది విస్తరణ జరగబోతుంది అన్నటువంటి సంకేతాలు రావడానికి ప్రధాన కారణం. బట్ తర్వాత వాట్ నెక్స్ట్ కురియన్ విషయానికి వస్తే, సో కేరళలో ఇప్పటికీ బీజేపీ బలపడడానికి శతవిధాల ప్రయత్నం చేస్తోంది. ఆర్ఎస్ఎస్ ఎంత బలంగా ఉన్నా కానీ బీజేపీ ఎంట్రీ అంత ఈజీ కావట్లేదు. మొన్న లేక మున్సిపల్ కార్పొరేషన్ సాధించుకుంది. రేపొద్దున కేరళలో కూడా కురియన్ విషయంలో వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో ఈ విషయంలో కురియన్ విషయంలో ఏదైనా గవర్నర్గా ఏదైనా రాష్ట్రానికి పంపించేటువంటి నిర్ణయం తీసుకుంటారా? ఎట్లా అకామిడేట్ చేస్తారనుకోవచ్చు? మైనార్టీల విషయంలో మంత్రివర్గంలో ఉన్నాడు ఒక్కడు కదా, క్రిస్టియన్. ఆ ఒక్కడిని తీసేస్తే రేపు పొద్దున్న నష్టం జరుగుతుందని దానికి ఏం చేస్తారంటే మీరు అన్నట్టు గవర్నర్ పంపించవచ్చు. ఇప్పుడు మనకు కేరళలో ఎన్నికలైతే లేవు. ఇప్పుడు ఆల్రెడీ కీలకం దుకాణం బంద్ అయిపోయింది. వచ్చే వ్యూహం అంతా వాళ్ళది ఎట్లుందంటే శ్రీకాంత్, మనకు 2028లో తెలంగాణ ఎలక్షన్ ఇప్పుడు అంతే. కానీ ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్ వచ్చే సంవత్సరం ఎన్నికలు ఏవైతే 5 రాష్ట్రాలు ఉన్నాయి, గోవా, ఈ 5 రాష్ట్రాల మీదనే పడతారని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఎలక్షన్ మూడ్ ఎక్కడుందో ఎలక్షన్ బేస్ గానే పనిచేస్తుంది. అదే అవసరం కూడా అన్నాడు. రాజకీయ పార్టీలకు అవసరం అంటున్నాడు. చాలా సార్లు ఎలక్షన్ ముందట ఫెయిల్ అవుతున్న ప్రతిపక్షాలు ఎందుకు కారణమవుతున్నాయి అంటే ఎలక్షన్ల దాకా బాగా ప్రచారం చేసుకుంటారు, ఎలక్షన్లు వచ్చినప్పుడు విడిపోతుంటారు. చూస్తున్నాం కదా మనకు జరిగేది. ఇండి కూటమిలో జరుగుతున్న పొరపాట్లు ఏంటి? ఎలక్షన్ల దాకా ప్రచారం చేసుకుని ఎలక్షన్ల ముందు విభేదాలు పెట్టుకుని విడిపోతున్నారు. చూస్తున్నాం కదా మనం. అందుకని ఇప్పుడు పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీతో 1-2% ఓట్లు కూడా లేని నాకెందుకు అనుకుంటే ఏమైంది చూసింది కదా. పంజాబ్ లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది చూసింది కదా. పంజాబ్ లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది చూసింది కదా. అందుకని ఏమంటారు అంటే ఎప్పుడు కూడా ప్రతిపక్షాలలో ముఖ్యంగా ఇండి కూటమిలో లోకలోకాలు వాళ్ళ బలహీనతలు పూర్తిగా బీజేపీ వాడుకుంటుంది. వాళ్ళ బలాన్ని పెంచుకుంటుంది. బలాన్ని పెంచిన క్రమంలో అందులో ఉన్న బలహీనతలు కూడా తొలగించుకుంటుంది, పక్కకు పెడతారు కూడా అంటున్నా నేను. బీజేపీ పార్టీలో ఉన్న బలహీనులు ఉంటారు కొందరు, నష్టమేం లేదనుకుంటే ఎంత పక్కన పెడతారు. అది రేపు అమిత్ షా కావచ్చు, రాజ్నాథ్ సింగ్ కావచ్చు, గడ్కరీ కావచ్చు, నిర్మలా సీతారామన్ కావచ్చు, ఎవరైనా సరే అవసరం లేదనుకుంటే ఎవరైనా పక్క పెడతారు. తమ బలాలు ఉన్నాయి, తమ అవసరం ఉందనుకుంటేనే ఎవరైనా ఉద్యోగం నుంచి మొదలు పెడితే మంత్రివర్గం దాకా అదే ఉంటది కదా. ఎప్పుడైనా రాజకీయాలలో మీరు వాడు అవసరం ఉందని నిరూపించుకుంటుండాలి ఎప్పటికప్పుడు. లేకపోతే పక్క పెట్టేస్తారు, లూపులైన పెట్టేస్తారు, అయిపోతుంది. లూపులైన పెట్టడం తర్వాత నా మాత్రం కూడా వాళ్ళ పలకరింపు కూడా ఉండదు. చూస్తున్నాం.